సార్ ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక ఏది సినిమాకి సంబంధించినటువంటి ఏదో షో వేస్తే బెనిఫిట్ షో వేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది సార్. అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్. నేను నిన్న అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సార్ ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువైపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలోని కొంతమంది పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. లేదు సార్, రాజకీయం కాదు సార్, రాజకీయం కాదు సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much. Alage the cinematography minister Komatreddy Venkat Reddy Garu. Thank you very much andi. Your support has been wonderful. Nizanga inta pedda film teesi meer film industry ki support nenu my entire team of Pushpa would like to heartfully thank each and every one of you. And alage I would like to సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ మన దుర్గేష్ గారు తెలుసు, ఫుల్ పేరు చెప్పండి. కందుల దుర్గేష్ గారు. అంటే ఒకసారి పేరు పలికేప్పుడు ఫుల్ పేరు పలుకుతాను రెస్పెక్టబుల్గా. అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు ఈ జియో పాస్ చేశారని, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్.